ఇవాళ ఎలాగైనా ఇంటర్వ్యూ కొట్టేయాల్సిందే. ఆటోలు ఎక్కడ? రోజు ఆటోలు వస్తే ఇవాళే లేట్ అవుతుంది. ఎవడైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. ఎవడు రారేంటి? ఏది కార్ వస్తుంది. స్టాప్ స్టాప్ ప్లీజ్ స్టాప్. హే హే ప్లీజ్ ప్లీజ్. హే హే చెత్త నా కొడక. ఛీ, ఈసారి ఏదొచ్చినా ఆపేయాల్సిందే. ఏంటి టైం అయిపోతుంది. ఇంకో కార్ వస్తుంది. హలో 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 స్టాప్ ప్లీజ్. హలో ఏ స్టాప్ 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 ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మయ్య ఆపేశారు. ఎక్స్క్యూజ్ మీ. బుద్ధుందా? బతకాలని లేదా? చచ్చిపోతావా? సారీ మేడం, నేను అర్జెంటుగా వరంగల్ వెళ్ళాలి. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం. ఒక్క ఆటో రావట్లేదు, ఎవ్వరు ఆపట్లేదు. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే వరంగల్ వరకు. సరే ఎక్కు. థ్యాంక్ యూ మేడం. అవును, మీకు జాబ్ అంత ఇంపార్టెంటా? చాలా టెన్షన్ పడుతున్నారు. అవును, అడగడం మర్చిపోయా, మీ పేరేంటి? నా పేరు సాయి. ఏం చెప్పాలి చెప్పండి, నా బాధ అలాంటిది. అవును, మీ పేరేంటి? నా పేరు స్వాతి. మనం చెప్పుకోవడానికి చాలా టైం ఉంది, చెప్పండి. నా బీటెక్ అయిపోయి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. మ్మ్. ఈ మధ్యలో 2 సంవత్సరాలు బెంగళూరులో జాబ్ చేశాను. అక్కడ నాకు వచ్చే శాలరీ కంటే నాకు అయ్యే ఖర్చులే చాలా అవుతున్నాయి. ఓహో. అందుకే జాబ్ మానేసి ఇంటికొచ్చి 2 years అవుతుంది. ఖాళీగా ఎందుకు ఉండటం అని చెప్పేసి చికెన్ ఫామ్ పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. మ్మ్హ్మ్. దానికోసం అని చెప్పి ఇంట్లో పైసలు అడిగా. కానీ నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అరే సాయి, లేవరా? అడ్డగాడిదలాగా దున్నపోతులాగా పడుకున్నావు. నీ తోటోళ్ళు పని చేసుకుంటాళ్ళు, నువ్వు ఏ పని చేయకుండా వండింది తింటానో, పంటానో, తిరుగుతానో. నలుగురు మీ వాడు ఏం చేస్తాడు అని అడిగితే ఏం చెప్పాలనో అర్థమైతలేదు మాకు. ఆపమ్మా, రోజు తిడుతూ లేపటం అలవాటైపోయింది నీకు. వాళ్ళెవరో ఏదో అనుకుంటున్నారని వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం కాదు కదా నేను చదువుకుంది. ఏమరా మంచి ముచ్చట్లో ఉన్నట్టున్నారు? ఏం లేదు, ఈరోజు పక్కూర్లో కబడ్డీ పోటీ ఉంది. ఎంట్రీ 5,000, కానీ గెలిస్తే 25,000. 3,000 సెట్ అయినాయి, 2,000 సెట్ కాక ఆలోచిస్తాను. సరే, నేను అలా పొలం వరకు వెళ్ళి వస్తా. సరే, ఓకే. ఏమ్రా, ఇప్పుడు వచ్చినావా? పనంతా అయిపోయినాక వచ్చి ఏం చేస్తావు గాని, పక్క వీధిలో సారే ఉంటాడు, 2,000 ఇస్తాడు, తీసుకొనిరా. నేను సాయంత్రం వచ్చేస్తా. మామ, మనం పక్కా గెలుస్తాంగా? గెలుస్తాం రా. సరే, అయితే డబ్బులు తీసుకుని వస్తున్నా. ఓకే. అలా గేమ్ ఆడి ఓడిపోయి ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో వాళ్ళతో తిట్టించుకోవడం భరించలేక ఇంకా ఈ ఇంటర్వ్యూకి రావాల్సి వస్తుంది. లేకపోతేనా ఈ పార్టీకి మా ఫ్రెండ్స్తో ఫుల్ దావత్ చేసుకునేటోళ్ళం.
మంచిగా చికెన్ ఫామ్ కూడా స్టార్ట్ చేసేటోడిని. ఏం ఓహో. చేస్తాం, రాత అలా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఏంటి, నీ స్టోరీ అంతా విన్నాక జాబ్ వచ్చిందో లేదో తెలుసుకోవద్దా? నేను ఇక్కడే గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంటర్వ్యూ అయిపోయాక ఇక్కడికి వచ్చేసాయి, సరేనా? ఓకే మేడం. హ్మ్. ఏమైంది, జాబ్ వచ్చేసిందా? పార్టీ ఇస్తున్నావుగా మరి? ఏం జాబ్ మేడం, లంచం అడుగుతున్నాడు ఒకడు. అలా అయితే పేపర్లో ఉద్యోగం ఇస్తానని వేయటం ఎందుకు? డైరెక్ట్గా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తానని చెప్పి ప్రకటన వేయొచ్చు కదా. అలా కాదు మేడం, మేము చదివిన చదువు సరిపోదన్నట్టు 3 months కంప్యూటర్ ట్రైనింగ్ చేయలేదని జాబ్ ఇవ్వటం లేదు. సరే అని చెప్పి ట్రైనింగ్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎక్స్పీరియన్స్ లేదని ఒకడు, జాబ్కు ముందు ఇంత గ్యాప్ ఉందేంటని ఇంకొకడు. అంత మాత్రాన మేము చదువుకోవటం ఎందుకు? మేము ఆ చదువుకు పెట్టిన డబ్బులు ఏదో ఒక పని చేసుకునే వాళ్ళం కదా. నాకు ఒక ఆఫీస్ తెలుసు, జాబ్ వేకెన్సీస్ ఉన్నాయేమో, ట్రై చేస్తావా? ఆ, హా, సరే మేడం, అడుగుతా. కనుక్కోండి. హలో స్వీటీ, అర్జెంట్గా ఒక ఇంటర్వ్యూ సెటప్ చేయి. నేను ఒకటి పంపిస్తాను, వాడిని ఇంటర్వ్యూ చేయి. సరే, ఓకే. నువ్వు చాలా లక్కీవయ్యా, వేకెన్సీస్ ఉన్నాయంట, ట్రై చేస్తావు మరి? ఆ, చేద్దాం మేడం. సరే పద. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఫ్లోర్లో ఇంటర్వ్యూ. ఓకే మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దేవుడా, ఏదైనా వచ్చేటట్టు చూడు స్వామి. ఎక్స్క్యూజ్ మీ మేడం. మై రెజ్యూమ్. ఓకే, కంగ్రాట్స్. మీ శాలరీ 20,000. రేపు వచ్చే జాబ్లో జాయిన్ అవ్వండి. 6 months ట్రైనింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
నాకు ఉద్యోగం వచ్చేసింది ఓ మేడం. కంగ్రాట్స్. అయితే ఇంకేంటి మరి, ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? రేపే. పొద్దున మిమ్మల్ని కలవటం నా మంచిగా అనుకుంటా. ఈ ఉద్యోగం మీ వల్లే వచ్చింది మేడం. అంతా మన మంచిగా అంటారు కదా. అవును. సరే మేడం, నేను వెళ్ళొస్తా. సరే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. హాయ్ మ్యామ్. మేడం రెజ్యూమ్. ఓకే, ఏదైనా పని ఉంటే చూసుకో. సరే మ్యామ్, చూసుకుంటాం. ఏమే వాడు వచ్చిండా? నిన్న వాడిని నువ్వు అంతగానం తిట్టేసరికి ఏదో ఇంటర్వ్యూ ఉన్నదని పోయిండు. మ్మ్హ్మ్. సరేలే, మంచిదే గాని కొన్ని మంచి నీళ్ళు తీసుకురా. వానికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, ఎందుకు ఉద్యోగం చేయమంటావు వాణ్ణి? అయినా వాడు ఉద్యోగమే చేయాలి. మనం వ్యవసాయం చేసి బతుకుతున్నాం కదా, వాడు కూడా అట్లనే వ్యవసాయం చేసి బతుకుతాడు. బతుకుతున్నాం అంతే. నువ్వే చెప్పు, ఆ బండి మీద పొలం కాడికి కాకుండా వేరే ఏటన్నా తీసుకెళ్ళినా నా కొడుకు నాలా కష్టపడొద్దనే కదా పొలం పని చేయనీయలేదు. వాడు ఉద్యోగం చేస్తే వారంలో ఒక్కరోజైనా సంతోషంగా ఆనందంగా బతుకుతాడు కదా. నాకు డౌట్ స్వాతి. సాయి గురించేనా? అవును, వాడికి జాబ్ మీరే ఇవ్వచ్చు కదా డైరెక్ట్గా. మళ్ళీ ఇంటర్వ్యూ ఎందుకు? వాడు చదువు తగ్గ ఉద్యోగం కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు. మనం ఇంటర్వ్యూ పెట్టి వాడు అనుకునేలా ఉద్యోగం ఇచ్చాం. అమ్మా, నాన్న, నాకు జాబ్ వచ్చేసింది. నా చదువు తగ్గట్టు దగ్గరలోనే జాబ్ వచ్చేసింది. రేపు వాడు నన్ను ఆఫీస్లో చూసి రెస్పెక్ట్ ఇస్తాడు. ఇంకా ఎక్కువే వర్క్ చేస్తాడు. నన్ను నమ్మి జాబ్ ఇచ్చిన ఆ ఆఫీస్ వాళ్ళకి కుక్కలాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటాను. వాడి వర్క్ నచ్చి వేరే కంపెనీ వాళ్ళు ఎక్కువ శాలరీ ఇస్తారని చెప్పినా వాడు మన ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. రేపటి రోజు వేరే కంపెనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా దాంట్లో జాయిన్ అవ్వమన్నా వాళ్ళ ఆఫీస్కి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కలియుగంలో మనం చేసేది మంచి అయినా కూడా స్వార్థంగా ఆలోచిస్తూనే పైన ఉంటాం. మెట్టు మెట్టెక్కి మేనేజర్ని అవుతా నేను. This is Swati Business.